చిన్నమ్మగారు. గౌరీ, ఏంటిది ఇంత పెద్ద ట్రే పట్టుకొస్తున్నావు? భోజనం. అది తెలుస్తూనే ఉంది, ఇక్కడికి ఎందుకు పట్టుకొచ్చావు అని. భోజనం ఎందుకు పట్టుకొస్తారండి? నేను వండి పెడితే మీరు తిని పెట్టడానికి. అరే నాకొద్దు. నువ్వు సాయంకాలం ఏదో స్నాక్స్ ఇచ్చావుగా, వాటితోనే కడుపు నిండిపోయింది. ఏంటి, స్నాక్స్ తిన్నారా? మరి ఇవేంటమ్మగారు? తినబుద్ధి అవ్వలేదు, ఉంచేశాను. మరేమీ తినకుండా తిన్నానని అబద్ధాలు చెప్తారా అండి? ఇంత వయసొచ్చినా అబద్ధాలు చెప్తున్నారు చంటి పిల్లలాగా. ఇదిగో, నాకేం వద్దు, దయచేసి పట్టుకెళ్ళు. మళ్ళీ తీసుకొచ్చి నన్ను ఇబ్బంది పెట్టకు. అస్సలు బాలేదండి ఇదంతా. అసలు ఒకప్పట్లో మీరెలా ఉండేవారు, ఇప్పుడెలా ఉన్నారు? చూడండి, మిమ్మల్ని చూసి నేనే ఎన్ని కష్టాలొచ్చినా నవ్వుతూ ఉండడం నేర్చుకున్నా. మీరసలు ఈ మధ్య ఇలా డీలా పడిపోవడం నాకేమీ నచ్చడం లేదు. పైగా ఇంకొక విషయం, ఈ భోజనం నా అంతటా నేను పట్టుకురాలేదు. చిన్నసారి పట్టుకురమ్మన్నారు, నేను పట్టుకొచ్చా. ఏంటి, ఆయన పట్టుకురమ్మన్నారా? ఆ, మీ ఆయనగారే పట్టుకుని రమ్మన్నారు. ఓ, ఆయన భోంచేయడానికి అయి ఉంటుందేమో. ఏమోనండి, మీ ఆయనగారు భోంచేస్తూ మీకు గోరుముద్దలు తినిపిస్తారో ఏంటో. చూసే అదృష్టం మాకుండాలిగా. మీరు తినండి. భోజనం గదికి ఎందుకు తెమ్మన్నట్టు? ఆయన అక్కడే భోంచేస్తారు కదా. బాగా ఆకలిస్తుంది, భోంచేద్దాం. ఉండండి, వడ్డిస్తాను. హలో, తమరు వడ్డించడం ఏంటి? నేను వడ్డిస్తాను, ఇద్దరం కలిసి భోంచేద్దాం. లేదు, నేను తిన్నా. ఓ, ఏం తిన్నావు? అదే గౌరీ వండిందే తిన్నా. అదే గౌరీ ఏం వండింది అంటున్నా. ఇదిగో ఇందులో ఉన్నాయిగా. ఆగు. మూత ఓపెన్ చేసి ఏమేమున్నాయో అని చెప్పడం కాదు మేడం, నువ్వు ఏమేం తిన్నావో చెప్పాలి. అరే, ఏదో తిన్నాను, గుర్తులేదు. నువ్వు ఏం తిన్నావో ఎంత తిన్నావో నాకు బాగా తెలుసు, కానీ భోజనం చేద్దాం కలిసి. నాకొద్దు. చూడు, నాకు బాగా ఆకలిగా ఉంది. ఇప్పుడు జరిగిపోయిన వాటి గురించి డిస్కస్ చేయడమో, వాటి గురించి బాధపడ్డమో, గొడవ పడ్డమో, సంజాయిషీలు ఇచ్చుకోవడమో, సమాధాన పరుచుకోవడమో, ఇవేవీ నాకు ఇంట్రెస్ట్ లేదు. హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను, తృప్తిగా భోంచేయాలనుకుంటున్నాను. అది నీతో కలిసి భోంచేయాలి అనుకుంటున్నా. నాతో కలిసి భోంచేయడం ఇష్టమా లేదా? హలో, అలా నోరు వెళ్ళబెట్టి చూస్తే ఇష్టం అనుకోవాలా కాదనుకోవాలా? సరే, ముందు మీరు తినండి, నేను తర్వాత తింటాను. కలిసి తిందామని చెప్పాను. ముందు నేను తిని తర్వాత నువ్వు తినడమేంటి చండాలంగా? ఇద్దరం కలిసే తిందాం. అరే, కరెంటు పోయిందేంటి? ఏం కంగారు పడకండి, 2 నిమిషాల్లో జనరేటర్ ఆన్ చేస్తారు. అసలు జనరేటర్ ఎందుకు ఆన్ చేయాలి? కరెంటు పోవడమే బాగుంది. ఏ, ఎందుకు? చీకట్లో తింటారా? చీకట్లో కూడా తినొచ్చు. ఎందుకంటే మన నోరు ఎక్కడుంటుందో మనకు తెలుసు, ప్లేటు ఎక్కడుందో తెలుసు, ఈజీగా తినేసేయచ్చు. కానీ ఏం తింటున్నామో ఎంత తింటున్నామో కంటికి కనపడదు. ఇలా చీకట్లో తినడం నాకు నచ్చదు. కరెంటు రానివ్వండి. అసలు కరెంటు వద్దంటున్నానుగా. అసలు ముందు ఈ గదిలో ఉండే ఫ్యూజ్ కూడా పీకేయాలి. జనరేటర్ ఆన్ చేస్తే పవరే రాకూడదు. అదేంటి? చెప్తా. మడిసన్నాక కూసంత కళాపోషణ ఉండాలా? క్యాండిల్ లైట్. మన పెళ్ళయ్యాక ఇంతవరకు మనం క్యాండిల్ లైట్ డిన్నర్ చేయలేదు కదా. ఇవాళ అనుకోకుండా ఆ దేవుడే కరెంటు తీసి మన జీవితంలో క్యాండిల్ వెలిగించాడన్నమాట. చక్కగా క్యాండిల్ లైట్ డిన్నర్ చేసేద్దాం.